నా పేరు దేవిశెట్టి శ్రీనివాసరావు అండి, కారంపూడి. నేను 2.5 ఎకరాల్లో వరి పైరు వేసాను. 1 ఎకరంలో సుడిదోమ సోకింది. ఆ దుబ్బు మొదల్లో మొత్తం కూడా దోమ అంతా రసం పీల్చడం వల్ల అది వరి చెత్త లాగా తయారైపోయి పచ్చదనం అంతా తగ్గిపోయింది. ఇట్లా ఏ మందు కొట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంటే సాంప్రదాయ మందులు ఆలోచన చేశాను. తర్వాత ఏరిస్ బాజీ గారు తారసపడడం వల్ల ఆయన అట్లా ఏరిస్ కంపెనీ నుంచి డైజిన్ అనే కొత్త మందు వచ్చింది. దాన్ని కొట్టండి, తప్పనిసరిగా ఫలితం ఉంటుందని చెప్పారు. నేను బాజీ గారు సూచన మేరకి ఆ మందుని తీసుకొని వెళ్ళి ఎకరాకి 133 గ్రాములు చొప్పున ఎకరానికి 133 గ్రాముల చొప్పున స్ప్రే చేయడం జరిగింది. ఒక పిచికారీ చేసిన 4 రోజుల తర్వాత ఫలితం చూశాను. మొత్తం కూడా ఎండిపోయింది. మొత్తం కూడా ఆ ఎండిపోయిన చోట మొత్తం కూడా పచ్చదనం నిండింది. ఎండిపోయిన మొత్తం కూడా దోమంతా కూడా ఆ దుబ్బుల మీద నుంచి నీళ్ళలో పడిపోవడం, అది నీళ్ళ ద్వారా బయటికి పోవడం అనేది గమనించడం జరిగింది. తర్వాత అప్పుడు పైరు కొంచెం ఎర్రడాలుగా ఉంది, మొత్తం కూడా ఇప్పుడు కొంచెం గ్రీనిష్గా కనిపిస్తూ ఉంది. కొంచెం పైరు కూడా బాగా చూడటానికి అంతకుముందు కొంచెం నిరుత్సాహం వేసింది, ఇప్పుడు బాగానే ఉంది. ఈ డైజిన్ మన కంపెనీ వాళ్ళు చెప్పడం, ఈ 2 కాంబినేషన్లు ఉన్నాయి ఇందులో, ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పడం వల్ల నాకు కొద్దిగా అవగాహన ఉండటం వల్ల ఆ 2 కాంబినేషన్లు అయితే గ్యారెంటీ పోతుంది. అవి కూడా ప్రముఖమైన కంపెనీల్లో ఉండే ఫార్ములాలే ఉన్నట్టుగా నేను గమనించడం జరిగింది. వాళ్ళు చెప్పిన మీదట ఇది సమర్థవంతంగా పనిచేసింది కూడా. ఇది ధర కూడా రైతులకు అందుబాటులో ఉంది. ప్రస్తుత మార్కెట్లో ఉన్న ధరతో పోల్చుకుంటే ఇప్పుడు అదేదో ప్రముఖ కంపెనీలు 1300 అయితే ఎకరానికి ఇది 600 రూపాయలకే మాకు ఇచ్చారు బుడ్డి. ఎకరానికి ఈ బాటిల్ డైజిన్ 1 బాటిల్ స్ప్రే చేసి. శ్రీనివాసరావు గారు వరి పొలంలో తల్లిదోమ, పిల్లదోమ, సుడిదోమ అనేది బాగా రసం పీల్చి పిలకలన్నీ ఎండు చెత్తగా మారుతున్నప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు ఏరిస్ కంపెనీ వారి డైజిన్ ఎకరానికి 133 గ్రాములు వాడారు. ఒకే పొలంలోని 1 పాయకు సోకింది సుడిదోమ. స్టార్టింగ్లో కొట్టడం వల్ల దోమ మొత్తం చనిపోయింది. అదే పొలంలో పక్క పాయకి, పక్క దుబ్బులకి సోకకుండా ఉంది. పక్క దుబ్బులు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. రైతు ఈ ముందు బాగా పనిచేసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవి రైతు అనుభవాలు.